హడావుడి అనుకుంటున్నారా? స్కూల్లో ఈజిప్షియన్ డే పెట్టారన్నమాట పిల్లలకి. సో, పిల్లలు పార్టిసిపేట్ చేయాలి. ఓన్లీ సెకండ్ క్లాస్ పిల్లలకి మాత్రమే. సో, మా వాడు సెకండ్ క్లాస్ కాబట్టి ఆల్ సెక్షన్స్ పిల్లలు ప్లస్ పేరెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఆ రోజు ఎంటర్‌టైన్ చేయాలండి. ఎలాగంటే క్రాఫ్ట్ ఐటెమ్స్ స్టాల్స్ పెట్టుకొని ఆ స్టాల్స్‌కి పిల్లల్ని ఇన్వైట్ చేసి వాళ్ళ చేత ఏదైనా క్రాఫ్ట్ చేయించాలి. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తారండి. నేను క్రాఫ్ట్స్ బ్యాచ్‌లో ఉన్నానండి. సో, మా స్టాల్‌కి కావాల్సినట్టు కొన్ని డెకరేటివ్ ఐటెమ్స్ పేరెంట్స్ అందరి దగ్గర ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయో వాళ్ళందరూ ఇలా స్టాల్‌కి డొనేట్ చేయాలి. సో, నేను ఇలాగా బోర్డ్ తయారు చేశానన్నమాట. ఇక్కడ చూసారా స్నేక్ కూడా పెట్టాను. బోర్డ్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే 4 క్యాట్స్ రెడీ చేశానన్నమాట స్టాల్‌కి ఎదురుంగా అటు ఇటు పెట్టడానికి. ఈజిప్షియన్ క్యాట్స్ మాట ఇవి. ఇవి మొత్తం రెడీ చేయడానికి నాకు 5 డేస్ పట్టిందండి. డీటెయిల్డ్‌గా కట్ చేసి డీటెయిల్డ్‌గా పెయింటింగ్ వేసేసరికి నాకు నైట్ 1:30 అయిపోయేది రోజు. మొత్తానికైతే పూర్తి చేశాను. ఇదిగోండి క్యాట్స్‌కి స్టాండ్స్ నిలబెట్టడానికి ఇలా సింపుల్‌గా చేశానన్నమాట. అలాగే నేను డ్రెస్అప్ అవ్వాలి ఈజిప్షియన్ లాగా. అలాగే బాబుని కూడా రెడీ చేయాలి. వాడికైతే కాస్ట్యూమ్ దొరికింది. ఈజిప్షియన్ కాస్ట్యూమ్ మొత్తం సెట్ మాట ఇదంతా. ఇక్కడ పిక్చర్‌లో ఉన్నట్టు రెడీ చేయాలన్నమాట. సో, ఎర్లీ మార్నింగ్ లెగిసి పిల్లోడితో కలిసి నేను బయలుదేరాలి స్కూల్‌కి. ఎందుకంటే అక్కడ స్టాల్‌లో అన్నీ రెడీ చేసి ఉంచారు. స్టాల్ దగ్గర నేను నిలబడి పిల్లల్ని ఇన్వైట్ చేయాలి. సో, జష్యూనైతే పొద్దున్న రెడీ చేశాను. నేను రెడీ అవ్వాలి కాబట్టి నైటే అన్నీ సెట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఏమేమి వేసుకోవాలి ఏంటి అని. మార్నింగ్ ఇంకా నేను రెడీ అయ్యేసరికి కొద్దిగా లేట్ అయింది. మా బ్యాచ్ అంతా స్కూల్లో వచ్చేసి అన్నీ స్టార్ట్ చేశారన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ వేసి క్యాప్ పెట్టాలి. బ్యాంగిల్స్ వచ్చి ఇవి నేను తయారు చేశాను. ఇక్కడ టాయిలెట్ రోల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు కదండి. ఇవి టాయిలెట్ రోల్స్ మాట. మిగిలిపోయిన తర్వాత పడేయకుండా ఇలా క్రాఫ్ట్ ఐటమ్స్‌కి యూజ్ చేస్తారు స్కూల్స్‌లో. సో, వాటి మీద నేను పాస్తా ఉంటుంది కదా, పాస్తాని స్టిక్ చేసి దానిపైన గోల్డ్ పెయింట్ వేసి తయారు చేశాను. సేమ్ బ్యాంగిల్స్ లాగే ఉన్నాయన్నమాట. గోల్డెన్ బ్యాంగిల్స్ చాలా బాగుంది రెడీ చేశాక. జష్యూని డ్రెస్ అయితే బాగా సెట్ అయింది. నేను రెడీ అయ్యేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నానండి. కానీ అస్సలు టైం కుదరలేదు. రెడీ అయిన తర్వాత చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. అసలు టైం నాకు లేదు అక్కడ స్కూల్‌కి వెళ్ళాక. సో, ఇలా రెడీ అయ్యానండి. మా స్టాల్ కూడా చూపిస్తాను మీకు. అలాగే మొత్తం వీడియో తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. స్కూల్లో చాలా బాగా చేశారన్నమాట. ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీ పడి మరీ చేశారు. పేరెంట్స్ పార్టిసిపేట్ చేసి ఇంత బాగా చేస్తారని నేను అస్సలు ఊహించలేదన్నమాట. చూడండి ఫుల్ వీడియో తప్పకుండా. ఇదిగోండి ఇది మా స్టాల్ మాట. ఇక్కడ నేను తయారు చేసిన క్యాట్స్ పెట్టారు. ఇవి పిల్లల కోసం ఆల్రెడీ అన్నీ సెట్ చేసి ఉంచాము ఇక్కడ. పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేరెంట్స్ ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్కటి డొనేట్ చేశారన్నమాట. ఇదిగోండి ఒక ఆవిడ ఇంట్లో ఈ ఇత్తడి సామాన్లు ఉంటే అవి తెచ్చారు. కాపర్ ఐటమ్స్ ఇత్తడివి ఉంటే తెచ్చారన్నమాట డెకరేట్ చేయడానికి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యాక్రమీ ఉంది కదండీ! ఆ తాళ్ళతో తయారు చేసింది. అది ఒక పేరెంట్ తయారు చేసి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉంటే అది ఇచ్చారు. ఈ గోను సంచులు ఇవన్నీ మాట ఒక్కొక్కళ్ళు డొనేట్ చేసినవి. ఈ మాస్క్స్ అయితే స్కూల్ వాళ్ళు డొనేట్ చేశారు మాకు. ఈ కింద వేసుకున్న మ్యాట్ ఇవన్నీ ఎవరింట్లో ఏదుంటే అది తెచ్చేసారన్నమాట. ఇది కూడా మా పేరెంట్ ఒకళ్ళు తయారు చేశారు. ఆవిడ నేర్చుకున్నారన్నమాట. ఆవిడ అల్లింది ఇది. ఇంకా పిల్లల్ని చూస్తే ఒకళ్ళని మించి ఒకళ్ళు రెడీ అయ్యారు. చాలా బాగా రెడీ అయ్యారు. మార్నింగ్ 5కి లెగిసి రెడీ అయ్యే వచ్చారండి పిల్లలందరూ చక్కగా. ఇది మా పక్క స్టాల్. పక్క స్టాల్‌లో వచ్చి క్లే బాల్స్ పిల్లల కోసం పెట్టారన్నమాట రెడీగా. పిల్లలొచ్చి దాని మీద వాటర్ వేసి చిన్న చిన్న పాట్స్ తయారు చేయాలి. అది ఒక యాక్టివిటీ మాట. ఒక్కొక్క స్టాల్‌లో ఒక్కొక్క యాక్టివిటీ పెట్టారు పిల్లల కోసం. ఇదేమో జ్యువెలరీస్ మాట. జ్యువెలరీ వాళ్ళ చేత్తో వాళ్ళు తయారు చేసి వాళ్ళు చేతికి పెట్టుకోవడానికి ఇది బ్యాంగిల్. అలాగే మెడలో వేసుకున్న చైన్ అది కూడా పెట్టారు జ్యువెలరీ ఆర్ట్.
ఇదిగోండి పిల్లలందరిని ఇలా లైన్‌గా నించోబెట్టారు. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారన్నమాట. ఈ కిరీటం చేయడానికి చాలా క్రియేటివిటీగా ఆలోచించి మరీ చేశానండి. ఉట్టి స్నేక్‌దొకటే తెచ్చారు మా వారు. అది బోసిగా నాకు నచ్చలేదన్నమాట. ఇలాగా రిబ్బన్స్‌తో నేనిలాగా అటాచ్ చేశాను నైట్ కూర్చొని. అలాగే కార్డ్‌బోర్డ్‌తో నెక్లెస్ తయారు చేసుకున్నాను. వడ్డానం, నెక్లెస్ మాట. అసలు ఆడపిల్లలు ఎక్కడున్నా సరే కళకళలాడిపోద్ది. చూడండి ఆడపిల్లలు ఎంత చక్కగా ముద్దుగా ఉన్నారో. ఈజిప్ట్ అమ్మాయిల్లా రెడీ అయ్యారన్నమాట. మమ్మీ, మమ్మీ క్వీన్ ఉంది వెనకాల. ఇదిగోండి మమ్మీ. రెడీ చేశారు వాళ్ళ మదరు. ఈ పిల్లోడు చూడండి పాము ఎంత పెద్దది పెట్టుకున్నాడో. ఇది మా క్రాఫ్ట్ ఐటెమ్ మాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ మాట. ఫ్రిడ్జ్‌కి స్టిక్ చేసుకోవడానికి పిల్లలు తయారు చేస్తున్నారు. ఇదిగోండి ఎంత ముద్దొస్తున్నారో పిల్లలందరూ. భలే ఉన్నారు. రోజు స్కూల్ డ్రెస్‌లో చూసి చూసి బోర్ కొట్టిందన్నమాట. ఈరోజు అసల డిఫరెంట్ లుక్‌లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇదిగోండి ఇలా దగ్గరుండి పిల్లలకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి మధ్యలో. ఈ మెటీరియల్ మొత్తం మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని ఈ మెటీరియల్ మొత్తం మేము రెడీ చేసామన్నమాట. 1 వీక్ కూర్చొని ఇవి పిల్లలతో చేయించామన్నమాట. మా అబ్బాయి చూడండి మెడలో పూసల దండ వేసుకున్నాడు. అది కూడా వీళ్ళు పిల్లలందరూ తయారు చేసుకున్నారన్నమాట వేరే స్టాల్ దగ్గర. పక్కన ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి. చూద్దాం పదండి పక్కన ఎలా ఉన్నాయి. వీళ్ళ స్టాల్‌లో కుక్కీస్ ఉన్నాయన్నమాట. కుక్కీస్ పైన పెయింటింగ్ చేయాలి ఫుడ్ కలర్స్‌తో. ఆ కుక్కీస్ మళ్ళీ పిల్లలు తినేయొచ్చు. ఇదిగోండి కుక్కీ పైన పెయింటింగ్ వేస్తున్నారు పిల్లలు. ఇక్కడ వచ్చి దాడి గేమ్ ఉంటుంది కదా, 3 కాయిన్స్‌తో ఆడతారు అవి మాట. ఆ గేమ్ ఇది. కూర్చొని పిల్లలు ఆడుకుంటున్నారు. ఈజిప్ట్ బొమ్మ బాగుంది కదండి, పగిలిపోయినా బాగా సెట్ చేశారు ఇక్కడ. ఈ స్టాల్ వచ్చి ఈజిప్ట్ లాంగ్వేజ్లో వాళ్ళ పేర్లు రాయాలన్నమాట స్టూడెంట్స్. అలాగే ఈజిప్ట్ది పజిల్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట పిల్లలకి. అలాగే ఈజిప్షియన్ ఫుడ్ గురించి కూడా చూపిస్తాను మీకు. అలాగే ఈజిప్షియన్ డ్యాన్స్, అలాగే ఈజిప్షియన్ డ్రింక్స్ అవన్నీ పెట్టారన్నమాట. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూపిస్తాను. వీడు చూడండి మాస్క్లో దూరి భలే ఫన్నీగా ఉంది ఆ పిల్లోడికి. చక్కగా నించొని చూస్తున్నాడు అన్నమాట. ఇది స్కూల్ బ్రేక్ టైం అన్నమాట. మిగతా పిల్లలందరూ వచ్చారు. ఈ పిల్ల చూడండి ఎంత ముద్దుగా ఉందో, చబ్బీగా. నన్ను వీళ్ళు వింతగా చూస్తున్నారండి. ఇక్కడ పేరెంట్స్ అందరూ ఇలాగే తిరుగుతున్నారన్నమాట. వేస్ట్ బాటిల్స్‌తో తయారు చేసిన మోడాలండి. ఇలాంటివి 3 ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదేమో మా స్టాల్స్ ఈ రూమ్‌లో ఉన్నాయి. నేను బయటకొచ్చాను బ్రేక్ టైంలో. ఇదేమో బాటిల్ క్యాప్స్‌తో, వేస్ట్ క్యాప్స్ ఉంటాయి కదా, అవి పడేయకుండా ఇలా ఫ్రేమ్ చేశారన్నమాట కిడ్స్‌కి. ఇంకో రూమ్‌కొచ్చాను, ఇంకో స్టాల్‌కి. ఈ స్టాల్‌లో పిల్లలు కూర్చోడానికి కింద పిల్లోసును బ్లాంకెట్స్ వేశారు. పక్కన ఆడుకోవడానికి క్రొకొడైల్స్ తయారు చేసి పెట్టారన్నమాట. ఎగ్ బాక్సెస్‌తో క్రొకొడైల్స్ బాగున్నాయి కదా. ఇక్కడ బ్రెడ్ పెట్టారండి. బ్రెడ్‌లో చాలా రకాలు పెట్టారు. గోధుమలతో చేసిన బ్రెడ్ మాట. ఈజిప్ట్‌లో ఇది వరకు ఎలా తినేవాళ్ళు అనేది పిల్లలకి చూపించడానికి, డెమో ఇవ్వడానికి పెట్టారు. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారిక్కడ. గోధుమలని దేంట్లో వేసి దంచేవాళ్ళో కూడా అక్కడ పెట్టారు. దంచేవి పెట్టారన్నమాట. పిల్లలతో అవి చేయించి పౌడర్‌లా చేయిస్తారు. ఇలా పిండి ఎలా కలపాలో చూపిస్తారన్నమాట పిల్లలకి.
ఇక్కడ లోపల చాలా బావుంటుందండి. ఇంకో స్టాల్‌కి వచ్చామన్నమాట. లోపల కొన్ని స్టాల్స్ ఉన్నాయి. పదండి చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ వేరే సెక్షన్‌లో పిల్లలు వచ్చారు. పిల్లలొచ్చి ఇవన్నీ టేస్ట్ చేస్తున్నారన్నమాట. ఈజిప్షియన్ డ్రింక్ ఇచ్చారు. ఈ డ్రింక్ మాట. ఇవి టేస్ట్ చూసి చెప్తున్నారు పిల్లలు. మా అబ్బాయికైతే బా నచ్చిందంట డ్రింక్. వాడు 2 టైమ్స్ తాగానని చెప్పాడు. ఇదిగోండి ఇక్కడ పిల్లలందరిని కూర్చోబెట్టి డ్రింక్స్ ఇచ్చారు. ఇవన్నీ ఆర్గనైజ్ చేసింది పేరెంట్సేనండి. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ చూడండి ఎంత బా సెట్ చేశారో పేరెంట్స్. చాలా బా చేశారన్నమాట. అసలు టీచర్స్ ఏమాత్రం పట్టించుకోరు. అన్నీ పేరెంట్సే చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వెజిటబుల్ షాప్ ఒక పక్క. ఇవేమో స్పైసెస్, బ్రెడ్ అండ్ స్పైసెస్ మాట. పప్పు దినుసులు, స్పైసెస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. పక్కన చిన్న సూపర్ మార్కెట్ లాగా పెట్టారు ఫ్రూట్ షాప్. అలాగే కాసేపట్లో డాన్స్ స్టార్ట్ అవ్వబోతుంది. ఒక ఆవిడ డాన్స్ ఏస్తున్నారన్నమాట. చూపిస్తాను. నేను మా అబ్బాయికి చేశాను కదా! పాస్తాతో బ్యాంగిల్స్ అలా మాట. పాస్తాతో రకరకాల బ్యాంగిల్స్ చేసి పెట్టారు. జ్యువెల్లరీ సెక్షన్ మాట ఇదంతా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌత్ ఆఫ్రికా ఎలా ఉంటుంది, ఏంటి అని అన్ని విశేషాలు చూడొచ్చు. ఇక్కడ పిరమిడ్‌లా ఉందండి. ఆ పిరమిడ్ లోపలికి పిల్లల్ని పంపిస్తున్నారు. మనం ఎళ్లి చూద్దాము లోపల ఎలా ఉందో. టార్చ్ లైట్ ఇచ్చి పంపిస్తున్నారు. పక్కన ఇక్కడ ఒక స్టాల్ ఉంది. ఫేస్ పెయింటింగ్ వేస్తున్నారన్నమాట. లోపలికెళ్తే చీకటిగా భయంకరంగా ఉందండి. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. Okay, chainsaw, everybody, chainsaw with the things you're touching, hey? Don't pull stuff down. Chainsaw with the feet, chainsaw, chainsaw. Okay. Have fun. Good. This is actually a real wow. I didn't turn the torch on. I didn't turn the torch on. You just don't touch anything. Can you turn the torch? Oh, wait. There's weapons and jewelry. I didn't turn on the torch. There's a button. Yeah. No, don't. And just Wow. slowly. Wow.
from this way. పిల్లలు వెనకాల అరుపులు స్టార్ట్ అవుతున్నాయండి, భయపడి అరుస్తున్నారు. ఇవి వచ్చి రియల్ బ్రెయిన్, కిడ్నీస్, లంగ్స్ పెట్టారండి. స్నేక్వి, మంకీవి, బర్డ్వి మాట. ఈజిప్షియన్ డే అంటే ఏదో సింపుల్గా కానిచ్చేస్తారు అనుకున్నాను, కానీ చాలా బాగా చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా పిల్లలకి అర్థమయ్యేటట్టు చూపించారన్నమాట. స్కల్స్ కూడా పెట్టారు చూడండి, యానిమల్ స్కల్. అలాగే ఇక్కడ పక్కన ఒక మనిషి మమ్మీ వేషం వేసుకొని పడుకొని ఉన్నాడు మార్నింగ్. నేను వీడియో తీసే టైంకి అతను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడనమాట. ఆ బాక్స్లో చూస్తే ఇప్పుడు మమ్మీ లేదు. ఈ వీడియో చూసి మీ ఫీలింగ్స్ ఏంటో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూశారు కదండి, సౌత్ ఆఫ్రికాలో ఈజిప్షియన్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు స్కూల్లో పిల్లలు అనేది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.